ఏంటి వీడియో స్టార్ట్ చేయగానే ఐస్ క్రీమ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అదే ఐస్ క్రీమ్ అనుకుంటున్నారు, ఫ్రూట్స్ ఐస్ క్రీమ్. ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకుందాం మన రెసిపీలోకి వెళ్ళిపోతాం, చూసేయండి. మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకోండి. నా దగ్గర యాపిల్, పొమగ్రానేట్, గోవా, బనానా. సో నా దగ్గర ఉన్న ఫ్రూట్స్తోనైతే ఇలా చేస్తున్నాను. సో మీ దగ్గర కివి, ఆరెంజెస్ ఏమున్నా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వైరల్ అవుతుంది వీడియో అయితే. సో మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే ఇలా కట్ చేసుకొని తీసుకోండి చిన్న చిన్న పీసెస్గా. అప్పుడు మన దగ్గర ఉన్న కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, కస్టర్డ్ పౌడర్, పాలు చల్లార్చిన తీసుకున్న పాలు కూడా తీసుకొని ఆ మిక్స్ అంతా కూడా మన ఫ్రూట్స్ తీసుకున్న బౌల్లోకి తీసుకోండి. అప్పుడు అదంతా కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని సైడ్ ఉంచుకోండి. ఇందులోకి అయితే మన షుగర్ పౌడర్ కూడా తీసుకొని ఇందులో చిన్న ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకోండి. సో ఇక్కడ మనకి మిల్క్ పౌడర్ ఉన్నా కూడా మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. చల్లార్చిన పాలు కూడా తీసుకొని ఆ మిశ్రమం అంతా కూడా కలిసేలా కలుపుకొని అప్పుడు మన దగ్గర ఉన్న పాత ఐస్ క్రీమ్ బాక్స్ ఏమైనా ఉంటాయి కదా, అందులోకి ఈ మిశ్రమం అంతా కూడా తీసి ఫ్రిడ్జ్లోని ఒక 1 hour ఆర్ 2 hours అయితే ఉంచి తీసి చూడండి, మనకి అంతా కూడా మిశ్రమం అంతా కూడా కలిసిపోతుంది. సో ఇప్పుడు తీసిన ఈ ఫ్రూట్ సలాడ్ అంతా కూడా అయితే తీసి మిక్సీ జార్లో వేసి మనకి జ్యూస్ వచ్చేటట్టు అయితే మిశ్రమం అంతా కూడా జ్యూస్లా చేసుకోండి. చూడండి ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ బౌల్స్ అంటాము, అందులో వేసుకోండి. నేను మీషోలో అయితే ఆర్డర్ చేసిన, ఇది కూడా డ్రై ఫ్రూట్స్కి కట్టర్ అంటాం కదండి. సో ఆ కట్టర్ కూడా నేను మీషో అయితే ఆర్డర్ చేసిన, చాలా బాగుందండి. మనకి కట్ చేసుకునే అవసరం లేకుండా అండ్ మనకి ఇందులోకి ఫ్లేవర్కి టేస్ట్కి టూటీ ఫ్రూటీ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ మోల్డ్ అంతా కూడా అయితే ఓవర్ నైట్ ఆర్ 4 to 5 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుని అయితే మనకి టేస్టీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ లైక్ చేసి ఫాలో చేయండి.